మీరు వింటున్న నిజం. సినిమా ఇండస్ట్రీలోనే వారసత్వం కొనసాగుతుంది అనుకుంటున్నాం గానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో మాత్రం యూట్యూబ్ లో కూడా వారసత్వం కొనసాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక్క వీడియో లేదు, ఒక్క ఫోటో లేదు, అయినా కూడా ఆ ఛానల్ కి వేలలో సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇది మన క్రియేటర్స్ కి జరుగుతున్న అన్యాయం కదా, మీరు చెప్పండి. బ్యాక్గ్రౌండ్ లేకపోయినా రాత్రికి రాత్రే స్టార్ అయిపోతున్నారు. కంటెంట్ లేకపోయినా కూడా స్టార్ అయిపోతున్నారు. ఈ మధ్యలో అయితే చాలా చూస్తున్నాను నేను. ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనల గురించి, యూట్యూబ్ క్రియేటర్స్ కి జరుగుతున్న అన్యాయం గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. చాలా ఓపెన్ గా మాట్లాడబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఒక్క వీడియో చేయాలంటే ఎన్ని గంటలు కష్టపడాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, దానికి ఎడిటింగ్ చేసుకోవాలి, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, మంచి విజువల్స్, మంచి బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకోవాలి. ఎంత కష్టం ఉంటది మీకు కూడా తెలుసు. ఎవరు లేని ప్లేస్ చూసుకోవాలి. చాలా బాగా దాన్ని అవుట్పుట్ రావడానికి ఎంతో కష్టపడతాం మనం. కానీ కొంతమంది క్రియేటర్స్ మాత్రం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వల్ల రాత్రికి రాత్రే సక్సెస్ అయిపోతున్నారు. లక్షలు వ్యూస్ వస్తున్నాయి. మనం ఎంత కష్టపడి క్రియేట్ చేసినా కూడా వ్యూస్ మాత్రం కనీసం 100 వ్యూస్ కూడా రావట్లేదు. కనీసం వేళ్ల మీద లెక్క 10, 20, 30 ఎంత వ్యూస్ వస్తున్నాయి. మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, మనం ఎంత అవుట్పుట్ కోసం మనం ఎంత కష్టపడుతున్నామో అయినా మనకు అసలు రావట్లేదు వ్యూస్. మీరు కూడా చూస్తూనే ఉంటారు. అసలు కొంతమంది క్రియేటర్స్ కేసే ఇలాంటివి అసలు అవసరమే లేదు. మనం ఒక 1K వ్యూస్ కోసం ఎంత కష్టపడతాం అనేది మనకు మాత్రమే తెలుసు. ఒక ఛానల్ చూశాను, వాళ్ళ ఫ్యామిలీలో సక్సెస్ అయిన యూట్యూబర్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం యూట్యూబర్సే. బట్ రీసెంట్ గా అందులో ఒక ఆమె మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసింది. ఆమెకైతే లక్షలు వ్యూస్ వస్తున్నాయి. అసలు బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏదైనా సాధ్యమే. మనలాంటి క్రియేటర్స్ కి మాత్రం అసలు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది ఈ ఫీల్డ్ లో. నేనేదో ఆమె నానాలని నేను ఈ వీడియో చేయట్లేదు. బట్ ఏంటంటే సక్సెస్ అయిన యూట్యూబర్ తో ఉంటే మాత్రం వాళ్ళకి సక్సెస్ వచ్చేస్తున్నది. మనం మాత్రం అలాగే ఉండిపోతున్నాం. మనలాంటి వాళ్ళకి అసలు ఎలాంటి సక్సెస్ లేకుండా కొన్ని ఇయర్స్ కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళకి మాత్రం కొన్ని మంత్స్, కొన్ని డేస్ లోనే సక్సెస్ అనేది వచ్చేస్తుంది. నేను చూసిన ఒక అమ్మాయి, ఒక లేడీ, తను సక్సెస్ అయింది యూట్యూబ్ లో. సక్సెస్ అయింది. వాళ్ళ హస్బెండ్ కి కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసింది అనమాట. వాళ్ళ హస్బెండ్ ఛానల్ స్టార్ట్ చేసింది. బట్ అందులో ఎలాంటి వీడియో లేదు, ఎలాంటి ఫోటో లేదు, జస్ట్ ఒక ప్రొఫైల్ పిక్ ఉంది. చేసుకోండి అని చెప్పగానే తనకి 3K 4K సబ్స్క్రైబర్స్ ఊరికే చేసేసుకున్నారు. అసలు నాకు చూస్తే నమ్మాలనిపించలేదు. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఎంతో కంటెంట్ క్రియేట్ చేసి ఎన్నో వీడియోస్ చేసి ఎంతో కష్టపడడం, మనకు కనీసం 100లో వ్యూస్ కూడా రావట్లేదు. తను మాత్రం జస్ట్ ఇలా చెప్పగానే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత అన్యాయం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. కనీసం కంటెంట్ చూసైనా మీరు అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చిన్న రిక్వెస్ట్. యూట్యూబ్ అల్గారిథం కూడా అందరినీ సమానంగా చూడాలి. బట్ ఏంటంటే ఇంకా ఈ ఫ్యాన్ బేస్, సెలబ్రిటీస్ ఫ్యాన్ బేస్ వల్ల వాళ్ళ రిలేటివ్స్ కి కూడా, వాళ్ళ రిలేటివ్స్ ఛానల్స్ కూడా వాళ్ళు కొలాబరేట్ చేసుకోవడం, వాళ్ళని పుష్ చేయడం వల్ల ఇంకా వాళ్ళ ఛానల్స్ కూడా గ్రోత్ కి వెళ్ళిపోతున్నాయి. మనలాంటి క్రియేటర్స్ మాత్రం ఇలానే ఉండిపోతున్నారు. బట్ ఇలా కంటెంట్ ఉన్న వేలాది మంది క్రియేటర్స్ కూడా కిందే ఉండిపోతున్నారు, పైకి రాలేకపోతున్నారు. అదే నా బాధ. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో నేను ఎవరి మీద ఏడవడానికి, ఎవరి సక్సెస్ ను నేను నిందించడానికి ఈ వీడియో చేయట్లేదు. బట్ మనలాంటి క్రియేటర్స్ పడే బాధను మీకు చూపించాలనుకున్నా. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. పెద్ద పెద్ద వాళ్ళని ఎలాగో సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మమ్మల్ని కూడా, మా కంటెంట్ చూసి కూడా మమ్మల్ని కూడా గుర్తించండి, మా కష్టాన్ని కూడా గుర్తించండి. నేను మాట్లాడే వాయిస్ ప్రతి ఒక్కరికి చేరాలి, ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మనకు జరుగుతున్న అన్యాయం అందరికి తెలియాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతే తప్ప ఎవరిని నిందించడానికి కాదు, ఎవరికి ఉద్దేశపూర్వకంగా అసలే చేయట్లేదు. నేను చేసే ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు నా కాన్సెప్ట్ నచ్చితే, నేను అడిగింది మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.